ముందుగా ఉద్యోగ పరంగా కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే ఈ 2025 సంవత్సరం అనేది ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు అనుకూలమైనటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు. మెయిన్గా శని భగవానుడు అనుకూలమైనటువంటి స్థానంలో ఉండటం వల్ల వృత్తిలో స్థిరత్వం లభిస్తుందండి, అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగస్తులకి కూడా పని ప్రదేశంలో గుర్తింపు లభించటం, ప్రశంసలు లభించటం కానీ జరుగుతుంది. అయితే దానితో పాటుగా కొత్త బాధ్యతలను కూడా చేపట్టవలసి వస్తుంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందే అవకాశాలు ఉంటాయి. ఈ సంవత్సరంలోని స్టార్టింగ్లో అండి మెయిన్గా ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు ప్రథమార్థంలో అనగా మార్చ్ మాసం వరకు మనోధైర్యంతో, ఓపికతో, స్థిరమైనటువంటి విధానంతో పనిచేయాలి. ఎందుకంటే ఈ సంవత్సరం మొదట్లో శని 2వ ఇంట్లో ఉంటాడండి. అలానే రాహు యొక్క ప్రభావం వల్ల చూసుకున్నట్లయితే మీలో ధైర్యం ఉంటుంది, వ్యూహాత్మక సంభాషణ చేసే శక్తి మీలో కలుగుతుందండి. అంటే మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచన చేయగలుగుతారు. దానివల్ల కమ్యూనికేషన్లో మంచి మార్పు రావటం వల్ల మీ సహోద్యోగులతో కావచ్చు, పై అధికారులతో కావచ్చు మంచి సంబంధాలను అయితే ఏర్పరచుకోగలుగుతారు. మార్చ్ మాసం తర్వాత శని భగవానుడు కుంభరాశిని విడిచిపెట్టి మీనరాశిలోకి వెళ్తాడండి. అప్పటి నుండి అనుకూలమైనటువంటి మార్పులు జరుగుతాయి. మెయిన్గా 2, 3, 4 పాదాలలో జన్మించిన వారికి అండి. కేవలం 2, 3, 4 పాదాలకే ఎందుకు చెప్తున్నాను అంటే ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి మార్చి 29వ తారీఖు తర్వాత అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది మొదలవుతుంది. 2, 3, 4 పాదాలలో జన్మించిన వారికేమో మార్చి 29వ తారీఖుతో ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది పూర్తిగా తొలగిపోతుందండి. అందుకే ఈ సంవత్సరంలో శని యొక్క ప్రభావం అనేది ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారిపైన ఒకలా ఉంటుంది, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారిపైన ఒకలా ఉంటుంది. మొన్నటి వరకు ఉన్న ఫలితాల కంటే ఇప్పుడు కాస్త మెరుగైనటువంటి ఫలితాలను చూడగలుగుతారండి. ఎందుకంటే ఏలినాటి శని యొక్క ప్రభావం పోతుంది అనగానే మాట విషయంలో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే తెలివిగా ఆలోచించి మాట్లాడగలుగుతారండి. రాహు యొక్క గోచారం కూడా బాగానే ఉంది. కావున ఇప్పటి వరకు శని మీకు క్రమశిక్షణను నేర్పించాడు. ఆ క్రమశిక్షణతో ఇప్పుడు ఓపికగా పని చేయగలుగుతారండి. మీ పై అధికారుల యొక్క మెప్పును పొందగలుగుతారు. మే తర్వాత గురువు యొక్క స్థానం కూడా మారనుంది. గురువు వృషభ రాశిని విడిచిపెట్టి మిథున రాశిలోకి వెళ్ళబోతున్నాడు. కాబట్టి ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులలో కీర్తి కాంక్ష అనేది పెరుగుతుంది. ఇంకా సంపాదించాలని, ఇంకా మెరుగైనటువంటి పొజిషన్లోకి వెళ్ళాలి అని, వ్యాపారంలో మంచి లాభాలు వచ్చేలాగా చూసుకోవాలని వారిలో కీర్తి కాంక్ష అనేది పెరుగుతుందండి. చిన్న పని చేసినా ఎక్కువగా గుర్తింపు తెచ్చుకోవటానికి ప్రయత్నాలు చేస్తారు. అయితే మే 18వ తారీఖు తర్వాత రాహు యొక్క గోచారం కూడా మారనుంది. మీ మాటలో కాస్త కఠినత్వం అనేది పెరుగుతుంది. ఈ సంవత్సరంలో అయితే అనుకూలమేనండి. వివాదాలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తారు. శని భగవానుడి యొక్క ప్రభావం వల్ల గతంలో మీరు ఎదుర్కొన్న అడ్డంకులన్నిటినీ కూడా దాటవేయగలుగుతారు. మీరు మొదలుపెట్టిన పనులలో గతంలో నిదానంగా జరగటాన్ని చూశారు. అయితే ఇప్పటి నుండి మార్చ్ 29వ తారీఖు తర్వాత నుండి మీరు మొదలుపెట్టిన పనులు చాలా త్వరగా పూర్తవటాన్ని గమనిస్తారు. ఎవరైతే ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలి అనుకుంటున్నారో, వ్యాపారం చేయాలి అనుకుంటున్నారో, లేదా హయ్యర్ స్టడీస్ చేయాలి అనుకుంటున్నారో, విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ద్వితీయార్థంలో అనుకూలంగా ఉంటుందండి. మీ ప్రయత్నాలు అనేవి ఫలిస్తాయి. అయితే ఈ నక్షత్ర జాతకులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏ నక్షత్ర జాతకులైనా గ్రహ ప్రభావం బాగున్నప్పటికీ కూడా, గోచారం బాగున్నప్పటికీ కూడా మీరు గుర్తుంచుకోవాల్సింది మీ వంతుగా మీరు కృషి చేయాలి. మానవ ప్రయత్నం అనేది ఉండాలి, లేకపోతే ఫలితాన్ని ఆశించవద్దు. అలాగే ఉత్తరాషాఢ నక్షత్ర జాతకుల యొక్క మైండ్ ఈ సంవత్సరంలో ఎలా ఉంటుందంటేనండి సులభంగా డబ్బులు సంపాదించడానికి ప్రయత్నిస్తారు. ఉద్యోగ రీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, అభివృద్ధిని సాధించడానికి సులువైన మార్గాల కోసం ప్రయత్నాలు చేస్తారు. అంటే షార్ట్ కట్స్ ని ఎంచుకుంటారు. ఈ సంవత్సరంలో ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు 1, 2, 3, 4 పాదాల వారికి కూడా ఆదాయం అనేది పెరుగుతుందండి. కాకపోతే ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి.
అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవటానికి ప్రయత్నించండి. పొదుపు పైన ఎక్కువగా దృష్టి పెట్టండి. పెట్టుబడులు పెట్టే ముందు కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. అలా అని అననుకూలంగా ఉంది అని కాదు, ఇవి కేవలం జాగ్రత్తలు మాత్రమే. ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది పూర్తయిపోతుంది అనగానే ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చాలా వరకు మీ జీవితంలో ఉన్న అడ్డంకులు ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇప్పుడు మీరు కొత్తగా ఏవి ఎదుర్కొన్నా సరే ఆ సవాళ్ళన్నీ కూడా తాత్కాలికమే. కుటుంబ జీవితం కూడా ఆనందంగా ఉంటుందండి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ సామరస్యం అనేది పెరుగుతుంది. అంతేకాకుండా ఇంట్లో శుభ కార్యక్రమాలు అనేవి జరుగుతాయి. ఒకవేళ ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు గనక పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నట్లయితే వారికి కూడా అనుకూలంగానే ఉంటుందండి. కొత్త సంబంధాలు అనేవి ఏర్పడే గోచారం అనేది సూచిస్తుంది. భాగస్వామితో సంబంధాలు అనేవి బాగుంటాయి. అది వ్యాపార భాగస్వామి కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు. ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. విద్యార్థులకి కూడా మిశ్రమం నుండి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయండి. చదువు పైన దృష్టి పెట్టడం కూడా ఈ సంవత్సరంలో సులభతరం అవుతుంది. ఏకాగ్రత అనేది పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి కూడా విజయం లభించే అవకాశాలు ఉన్నాయి. మే మాసం తర్వాత కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయండి చదువు విషయంలో. కాబట్టి ఓపికగా ప్రయత్నాలు చేసినట్లయితే అది కూడా అనుకూలమైనటువంటి గోచారమే. ఈ సంవత్సరం మొదట్లో గురువు గోచారం బాగానే ఉంది కాబట్టి చదువులో విజయాన్ని సాధించగలుగుతారు. జ్ఞాన వృద్ధి ఉంటుంది. ఉన్నత విద్య కోసం కూడా మంచి అవకాశాలు అనేవి కలుగుతాయండి. ఉన్నత విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. ఏకాగ్రతతో చదువుతారు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఆరోగ్యపరంగా బాగానే ఉంటుందండి. అంటే మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి సూచిస్తున్నాయి. అయితే ఈ సంవత్సరం మధ్యలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. శారీరక ఆరోగ్య విషయంలో కాదు, మానసిక ఒత్తిడి విషయంలో త్వరగా అలసట చెందే అవకాశాలు ఉంటాయి. ఈ ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు కనుక పెళ్ళైనట్లయితే దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తినప్పటికీ కూడా వెంటనే సమసిపోతాయండి. వేడుకలలో శుభ కార్యక్రమాలకు హాజరవుతారు. పరిచయాలు కూడా పెరుగుతాయండి. నూతన దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఒకవేళ మీకు సంతానం ఉన్నట్లయితే సంతానం యొక్క భవిష్యత్తు పైన కూడా దృష్టి పెట్టగలుగుతారు. ఈ సంవత్సరంలో మాత్రం ఆర్థికంగా పురోగతి ఉంటుందండి. అయితే ఖర్చుల విషయంలో కూడా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. స్థిరాస్తి కొనుగోలు విషయంలో కానీ, వాహన కొనుగోలు విషయంలో కానీ ప్రయత్నాలు అనేవి ఫలిస్తాయి. దానికి తోడుగా జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలను కూడా పొందగలుగుతారు. ఒకవేళ ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన ఉపాధ్యాయులు ఉన్నట్లయితే ఉపాధ్యాయులకు మాత్రం స్థానచలనం కాస్త ఇబ్బందిని కలిగిస్తుంది. విద్యార్థులకి కావచ్చు, ఉద్యోగస్తులకి కావచ్చు వీసాలు దక్కే అవకాశాలు ఉంటాయి, కానీ కొంత కష్టపడవలసి ఉంటుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారికి మే 18వ తారీఖున కుంభరాశిలోకి ప్రవేశిస్తున్న రాహు వల్లే కాకుండా మే 14వ తారీఖున మిథున రాశిలోకి ప్రవేశిస్తున్న గురువు వల్ల కూడా శత్రువులు తగ్గుతారు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రుణ సమస్యల నుండి కూడా చాలా వరకు ఉపశమనం అనేది కలుగుతుందండి. అంటే మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి ఉండబోతున్నాయి అని చెప్పవచ్చు. రావాల్సిన డబ్బు కూడా చేతికి అందుతుంది. ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశాలు ఉంటాయి. అయితే స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయండి. మానసికంగా మాత్రమే, శారీరకంగా కాదు. ఇంటా బయట అనుకూలతలు అనేవి పెరుగుతాయండి. 1-2 శుభవార్తలు వినే అవకాశాలు కూడా ఉన్నాయి. మే 14వ తారీఖు నుండి గురువు 6వ ఇంట్లోకి వెళ్తాడండి. 5వ ఇంట్లో నుండి 6వ ఇంట్లోకి వెళ్ళటం వల్ల కొన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని ఆర్థిక సమస్యలు కూడా సూచిస్తున్నాయి. అందుకే నేను ఈ వీడియో స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను, ఆదాయం బాగున్నప్పటికీ కూడా ఆదాయం మీదే దృష్టి పెట్టకుండా సంపాదించినది ఎటు పోతుంది అన్న దానిపైన కూడా దృష్టి పెట్టాలి. కావున పరిహారంగా మే మాసం నుండి గురువారం నాడు గురుస్తోత్ర పారాయణం చేయటం, స్నానమాచరించిన తర్వాత దక్షిణామూర్తి స్వామి వారికి నమస్కరించటం, వీలైతే మీ జాతక రుద్రాక్షను ధరించటం మంచిదండి. ఈ సంవత్సరంలో ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు శారీరకంగా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోకపోయినా మానసిక ఒత్తిడి విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలండి. ఎందుకంటే పని భారం అనేది ఎక్కువ అవుతుందండి. పని భారం ఎక్కువ అవుతుంది అని అనటం కంటే కూడా
మీరు యాక్టివ్గా ఉండటాన్ని చూడటం వల్ల మీ పై అధికారులు మీ నుండి ఎక్కువగా ఆశిస్తారండి. దానికి తోడు మార్చి నుండి శని భగవానుడి యొక్క గోచారం అనేది అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇప్పటి వరకు అనుకూలంగా లేని శని మార్చి 29వ తారీఖు నుండి అనుకూల స్థానంలోకి వెళ్తాడు కాబట్టి ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఓపికగా పనిచేయగలుగుతారు. పై అధికారుల యొక్క మెప్పుని పొందగలుగుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా కీర్తికాంక్ష అనేది పెరుగుతుందండి. ఏదో సాధించాలి అన్న కోరిక పెరుగుతుంది. విశ్రాంతి తీసుకోవటానికి కూడా తక్కువ సమయాన్ని కేటాయిస్తారు. కాబట్టి మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తున్నాను. ఎక్కువ ఒత్తిడి కూడా మంచిది కాదు. అలానే 2వ ఇంట్లో రాహువు, 8వ ఇంట్లో కేతువు యొక్క గోచారం కారణంగా నోటి దుర్వాసన కానీ నోటి సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా తాత్కాలికమేనండి. ఇంతకుముందు ఏలినాటి శని సమయంలో మీరు అనుభవించిన మానసిక ఆందోళన కానీ శారీరక ఇబ్బందులు కానీ ఈ సమయంలో ఉండవు. అది ఒక అందుకు ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు 2025 సంవత్సరంలో ఒక అదృష్ట విషయంగా చెప్పవచ్చండి. మీకు ఎన్ని సమస్యలు వచ్చినా మార్చి 29వ తారీఖు తర్వాత శని అనుకూలంగా ఉండటం వల్ల ఎన్ని అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా త్వరగా బయటపడగలుగుతారు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మీ తలపైన ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా పెద్దగా పట్టించుకోరు. స్వయం ఉపాధి ద్వారా ఎవరైతే జీవితాన్ని కొనసాగిస్తున్నారో వారికి ఈ సంవత్సరం ప్రథమార్థం అనేది చాలా అనుకూలంగా ఉంటుందండి. ద్వితీయార్థంలో మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి ఉండబోతున్నాయి. మిశ్రమ ఫలితాలను గోచరిస్తుంది. మొత్తం మీద శని భగవానుడితో పాటు ఇతర గ్రహాల యొక్క అనుకూలత వల్ల ఏడాదంతా దాదాపు సానుకూలంగానే సాగిపోతుందండి. అయితే మే మాసం తర్వాత గురువు, రాహువు, కేతువు యొక్క స్థానాల వల్ల డబ్బు ఖర్చు చేసే విషయంలో మీ వంతు మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ ఏడాదంతా బుధుడు, శుక్రుడు, మార్చి మాసం తర్వాత శని అనుకూలంగా ఉండటం వల్ల ఆర్థిక స్థిరత్వం అనేది కలుగుతుందండి. మీ మాటకే కాకుండా చేతలకు కూడా విలువ అనేది పెరుగుతుంది. కుటుంబ పరంగా పేరు ప్రఖ్యాతులు అనేవి పెరుగుతాయి. మీ సహాయం వల్ల బంధుమిత్రులు కానీ స్నేహితులు కానీ ప్రయోజనాన్ని పొందగలుగుతారు. ఇంతకు ముందు చెప్పినట్లుగా అష్టమ స్థానంలో అంటే 8వ స్థానంలో కేతువు యొక్క సంచారం వల్ల మానసిక అనారోగ్యానికి గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.